Namaste, welcome to NTV Sports. Presented by Valeru Developers, powered by My Doctor Pain Relief, అలాగే గిఫ్ట్ పార్ట్నర్స్ బిగ్సీ. ఈరోజు సూపర్ డూపర్ మ్యాచ్ ఉంది, ముంబై ఇండియన్స్ వర్సెస్ SRH. ఈరోజు ఎవరు గెలవబోతున్నారు అనేది మాత్రం నిజంగా ఉత్కంఠ రేపుతుంది. టూ టీమ్స్ కూడా ఇప్పటికే రెండు టీమ్స్ ఒక్కొక్క మ్యాచ్లో ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం, దీని గురించి మనకి అనాలిసిస్ అందించడానికి సూపర్ డూపర్ కామెంటేటర్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్డ్ అనలైజ్డ్ పర్సన్ మిస్టర్ సుధీర్ దా గారు ఉన్నారు మనతో. ఆయనతో మాట్లాడి దీని గురించి డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. నమస్తే సుధీర్ గారు. నమస్తే, ఐఎమ్ రెడీ విత్ బాల్. కెన్ ఐ బౌన్స్ ఎట్ యు? వై నాట్ షూర్. మంచిగా కిషోర్ ఫ్యాన్ మీరు, కిషోర్ కుమార్ ఫ్యాన్. ఆయన పాటలు ఎక్స్ట్రాడినరీగా పాడుతూ ఉంటారు, ఆయన పాటలు ఎప్పుడు హమ్ చేస్తూ ఉంటారు, మేము కూడా వింటూ ఉంటాము. ఆయన మంచి సింగరు. ఈవెన్ మన ఇండియాలో ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలుసు. ఒక్కసారి మా ప్రేక్షకులకు కొంచెం రొమాంటిక్ టైప్ పాట. కిషోర్ కుమార్ కిషోర్ కుమార్ సాంగ్స్ అంటే కిషోర్ కుమార్ అంటేనే రొమాన్స్ బేసిక్. ఓకే, యూ కెన్. రూప్ తెరా మస్తానా ప్యార్ మేరా దీవానా భూల్ కోయి హమ్సే నా హో జాయే. రూప్ తెరా మస్తానా प्यार मेरा दीवाना भूल कोई हमसे ना हो जाए. यस यस, आईपीएल के दीवाने हो गए से सब पूरे प्यार कर रहे थे आईपीएल का. బికాస్ ఎన్ని ఇండియాలో ఫెస్టివల్స్ ఐపీఎల్ టైంలో ఉన్నా కానీ ఐపీఎల్ ఒక బిగ్ ఫెస్టివల్ గా భావిస్తున్నాం. బికాస్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రికెట్. అండ్ క్రికెట్ ఆటకున్నటువంటి స్పెషాలిటీ రవిజీ, బికాస్ అదొక బ్యూటిఫుల్ గేమ్. దట్స్ ఇట్. SRH వర్సెస్ ముంబై ఇండియన్స్. చాలా మంది హార్దిక్ పాండ్యా మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు. మనం చూసాము హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్. ఈ రోజు జరిగే మ్యాచ్ SRH వర్సెస్ ముంబై ఇండియన్స్ ఎలా ఉండబోతుంది? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ ఆన్ దట్? సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు రఫీజీ, టూ టీమ్స్ డిఫీట్ ని ఎదుర్కొని వస్తున్నారు. ఆ బిట్ ఆఫ్ ప్రెషర్ టూ టీమ్స్ పైన ఉంటుంది, ఎందుకంటే వన్ టీమ్ హ్యాస్ టు విన్ టుడే డెఫినెట్లీ. సన్ రైజర్స్ హైదరాబాద్కు ఛాన్సెస్ ఎక్కువగా ఉండవచ్చు. హోమ్ క్రౌడ్ ముందు వాళ్ళు ప్రతిసారి కూడా చాలా బాగా ఆడారు. కావాల్సింది ఏంటంటే వాళ్ళకు మళ్ళీ ఒకటి ఆ స్పిన్ డిపార్ట్మెంట్లో మనం ఒక డిస్కషన్లో చెప్పాం కదా, హసరంగా వచ్చినంత వరకు ఆ ఇబ్బందులు ఉంటాయి. ఓకే, బికాస్ మార్కండే ఈజ్ ఓకే, ఈజ్ నాట్ ఎ గ్రేట్. ఐ మీన్ మీరు కంపేర్ చేయలేరు ఒక బెస్ట్ లెగ్ స్పిన్నర్ చెహల్ తోటో లేకుంటే కుల్దీప్ యాదవ్ తోటో ఇండియాలో కంపేర్ చేయలేరు. వాళ్ళకు డెఫినెట్గా హసరంగా టీంలో ఇంక్లూడ్ అయినంత వరకు ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ అసరంగా ఒకవేళ వచ్చినట్లయితే కూడా ఎలా అడ్జస్ట్ చేస్తారనేది కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు మార్క్రమ్ను తీస్తారా? ఒక బౌలర్ కావాలి అంటే మీకు క్లాసన్ ఉండాల్సిందే. క్లాసన్ తన క్లాస్ ఫస్ట్ మ్యాచ్లోనే చూపించాడు. అగైన్స్ కోల్కతా కూడా లాస్ట్ 3 ఓవర్స్లో 60 రన్స్ కావాలి. 2 ఓవర్స్లో క్లాసన్ హూమ్ హీ అటాక్ ద బెస్ట్ బౌలర్ ఇన్ ద వరల్డ్ మిచెల్ స్టార్క్ చుక్కలు చూపించాడు. అసలు ఒక ఓవర్లో 3 సిక్సెస్ సాధించి మ్యాచ్ను టోటల్గా హైదరాబాద్ తిప్పేశాడు టోటల్గా. బట్ లాస్ట్ ఓవర్లో కూడా 13 రన్స్ కావాలి. బట్ అప్పుడు అతడు అవుట్ అయిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఏదో తెలియక వెళ్ళిపోయాంలే కానీ ఈసారి వదిలే ప్రసక్తే లేదంట. నో డౌట్. సో క్లాసన్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. మీకు కమిన్స్ యాజ్ ఎ కెప్టెన్ హి హస్ టు బి దేర్. బికాస్ మీరు ఇది కూడా అడగవచ్చు క్వశ్చన్, ఒకవేళ కమిన్స్ ఏదైనా ఫామ్ కోల్పోయి రన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఎవరికైనా ఛాన్స్ ఇవ్వచ్చు అంటే వై నాట్? మీకు తెలుసు కదా, హైదరాబాద్కు కేన్ విలియమ్సన్ కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా కేన్ విలియమ్సన్ తను కాకుండా కూడా మిగతా వాళ్ళని ఆడించి పక్కకు సైలెంట్ గా కూర్చున్న సందర్భాలు చూసాము, చాలా ఉన్నాయి. బికాస్ దట్ ఈస్ లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు రఫీజీ ఒక వికెట్ ఉంది, ఆ వికెట్ పైన ఎక్కువ టర్న్ వస్తుంది. ఆ టర్న్ వచ్చినప్పుడు కమిన్స్ అతడు కాకుండా హసరంగా ఆడించి స్పిన్నర్ను తను పక్క నుంచి కూడా గైడ్ చేయొచ్చు, లీడ్ చేయవచ్చు. బట్ ఇప్పుడైతే కాకపోవచ్చు. బికాస్ హైదరాబాద్ వికెట్ అంటే ఎలా ఉంటుందంటే, హైదరాబాద్ వికెట్లో కొంచెం బౌన్స్ ఉంటుంది డెఫినెట్లీ స్టార్టింగ్లో. సో కమిన్స్ ఆఫ్ కోర్స్ హ్యాస్ టు బి దేర్ ఇనిషియల్ స్టేజెస్లో ఉండాల్సింది. బట్ వాళ్ళకు స్టార్టింగ్లో మంచి లైనప్ బాగుంది, చక్కగా ఎవరు కూడా మీకు మైనస్ పర్ఫార్మెన్స్ కనబచ్చినట్టుగా కనబడలేదు. ఎవ్రీబడి వాజ్ ఓకే. మయాంక్ అగర్వాల్ చక్కగానే ఆడాడు, అభిషేక్ శర్మ బాగానే ఆడాడు. రీజన్ ఏంటంటే స్కోరింగ్ ఎక్కువ చేయించారు. ఇప్పుడు కోల్కతా స్టార్టింగ్ లో చాలా కష్టపడ్డారు. 70-60 for 4 ఉన్నప్పుడు కోల్కతా అసలు యాక్చువల్గా 150 కూడా చేయని పరిస్థితి ఉండే. బట్ రస్సెల్ వీ నో దట్ హీ కెన్ చేంజ్ ఎనీ సిచ్యువేషన్. 25 balls-లో ఎప్పుడైతే అతడు 60+ సాధించాడో మ్యాచ్ ఒక రూపమే మారిపోయింది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్లేయర్ యాక్చువల్లీ. రసల్ టోటల్గా మ్యాచ్ను తన దిక్కు తిప్పుకున్నాడండి. సో అదర్వైజ్ హైదరాబాద్ వర్ ఇన్ కంట్రోల్ ఇన్ ది ఎంటైర్ మ్యాచ్. ఈవెన్ చేంజ్ చేస్తున్నప్పుడు కూడా కష్టంలోనే ఉన్నారు. బట్ క్లాసన్ షోడ్ హిస్ క్లాస్ యాక్చువల్లీ. ఇట్ వాజ్ ఎ గుడ్ మ్యాచ్. అంటే
హైదరాబాద్ ఓడిపోయినా కానీ దాంట్లో మీకు ఎక్కువ మైనస్ పాయింట్స్ ఏం కనబడలేదు. అంటే డిసప్పాయింట్ అయ్యి టోటల్గా బ్యాడ్ పర్ఫార్మెన్స్ అయితే ఏం కనబడలేదు కనుక ఐ థింక్ లాట్ ఆఫ్ ప్లస్ పాయింట్స్ ఆ మ్యాచ్ నుంచి తీసుకోవచ్చు. అంటే బిగ్ టోటల్స్ను కూడా చేంజ్ చేసే కెపాసిటీ ఉంది అని చెప్పి నిరూపించారు. ఓకే, కమింగ్ టు ముంబై ఇండియన్స్ అండి. ముంబై ఇండియన్స్ ఎక్స్ట్రాడినరీ ఆడుతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. దాంతోపాటు హార్దిక్ పాండే కెప్టెన్సీకి వచ్చాడు. ఇక తిరుగులేదు ఈ టీంకి, ఇంకెవడు ఆపటానికి కూడా లేదు అనే ఒక ఓవరాల్గా ఒక దీనికి సంబంధించి కామెంట్స్ కూడా వచ్చాయి. బట్ కమింగ్ టు ముంబై ఇండియన్స్ మ్యాచ్ దే లాస్ట్. సో వాట్ ఈస్ ది డ్రాబ్యాక్స్? ఒకటి ఏంటంటే వాళ్ళు సూర్యకుమార్ను డెఫినెట్లీ మిస్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకా సూర్యకుమార్ ఫుల్గా ఫిట్ అయినంత వరకు ఆ మిడిల్ ఆర్డర్లో, బికాస్ ఈజ్ ద మెయిన్ ఫినిషర్ కదా వాళ్ళకు. ఇప్పుడు మొన్న మీరు అన్నట్టుగా అగెనెస్ట్ గుజరాత్ కూడా ఏమైంది, జస్ట్ లాస్ట్లోనే వాళ్ళు వికెట్స్ కోల్పోయినారు కనుక ఆ మ్యాచ్లో ఓడిపోయినారు. కానీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో సూర్యకుమార్ లాంటి ఒక ప్లేయర్ ఉన్నట్లయితే ఇట్ కుడ్ బీన్ ఏ డిఫరెంట్ సిచ్యువేషన్. తిలక్ వర్మ ఆఫ్ కోర్స్ ఈస్ ప్లేయింగ్ వెల్ ఫర్ దెమ్. బ్రెవిస్ చాలా చక్కగా ఆడడం మనం ఒక డిస్కషన్లో చెప్పాం కదా, అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది వాళ్ళకు, బికాస్ దే ఆర్ కీపింగ్ లాట్ ఆఫ్ హోప్స్ ఆన్ హిమ్ యాక్చువల్లీ. బట్ వాళ్ళకు ఇంకా ఒక ఫారిన్ బౌలర్ కావాలి వాళ్ళకు మెయిన్గా. ఇప్పుడు వుడ్ వాజ్ ఓకే, అంత కూడా అంత పెద్ద ఇంప్రెసివ్గా కనబడలేదు, బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. బట్ బుమ్రాను ఎలా ఉపయోగిస్తారనేది కూడా చాలా కీలకంగా మారుతుంది. బికాస్ సునీల్ గవాస్కర్ కూడా ఒక స్టేట్మెంట్లో ఏమన్నాడంటే, రఫీజీ బుమ్రాను రియల్గా చెప్పాలంటే వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేదన్నారు. ఎలా మీరు అడగండి. ఇప్పుడు శుభ్మన్ గిల్ అండ్ రిద్దిమాన్ సాహ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బుమ్రాను మిడిల్లో తీసుకురాకుండా స్టార్టింగ్లో తీసుకువచ్చినట్లయితే ఇఫ్ ఈ గెట్స్ యూ అ కపుల్ ఆఫ్ వికెట్స్, అప్పుడు ఆ మ్యాచ్ యొక్క రూపం వేరే. ఈ బౌల్డ్ బ్రిలియంట్లీ 4 overs 14 runs ఇచ్చి వికెట్స్ తీసుకున్నాడు. బట్ ఇంకా అతని స్పెల్ ఇంకా మరింత బాగుండేది. అతని బౌలింగ్ ఎంత అద్భుతంగా ఉందో, ఒకవేళ స్టార్టింగ్లో కపుల్ ఆఫ్ వికెట్స్ తీసుకున్నట్లయితే ఆ టీం పైన ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బుమ్రాన్ ఎలా ఉపయోగించుకుంటారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కోయిట్స్ ఆల్సో బౌల్డ్ వెరీ వెల్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. బట్ వాళ్ళకు మరొక ఫారిన్ బౌలర్, ఇప్పుడు వుడ్ లాంటి బౌలర్ కొంచెం సపోర్టివ్ రోల్ ప్లే చేసినట్లయితే, బికాస్ దే ఆర్ డిపెండింగ్ మెయిన్లీ ఆన్ ఫారిన్ బౌలర్, పేస్ బౌలర్ అయితే పేస్ బౌలర్ కావాలి వాళ్ళకి కావాలి. హైదరాబాద్ లాంటి ప్లేస్లో నేను ఏమనుకుంటానంటే స్పిన్నర్స్ కంటే పేస్ బౌలర్స్ ఎక్కువగా ఉపయోగపడుతుంది, బికాస్ దేర్ విల్ బి బౌన్స్ ఆన్ దట్. అండ్ ఇంకో బౌన్స్ కి ఆఫర్ కూడా ఉంటుంది. అండ్ బౌన్సర్స్ యొక్క రూల్ కూడా ఎలా ఉపయోగపడుతుంది. మయాంక్ అగర్వాల్ ఎలా అవుట్ అయ్యాడు, బౌన్సర్ కి అవుట్ అయిపోయినాడు కదా. సో బౌన్సర్ రూల్ కూడా కొంచెం బాగుంది, అది సక్సెస్ అవుతుంది కూడా, డెఫినెట్ సక్సెస్ అవుతుంది ఫ్యూచర్ మ్యాచెస్ లో. సో ముంబైకి కావాల్సింది ఏంటంటే రోహిత్ శర్మ ఇంకా ఫుల్ టోటల్ స్వింగ్ లోకి రావాల్సిన, అండ్ హార్దిక్ పాండ్యా కూడా ఫ్రీగా ఉన్నాడు ఇప్పుడు, అతని పైన ఏ రెస్పాన్సిబిలిటీ లేదు కెప్టెన్ ది. సో హీ హాస్ టు బ్యాట్. అతని బ్యాటింగ్ చేయడమే కాదు, బౌలింగ్ చేయడమే కాదు, తన ఫిట్నెస్ నిరూపించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు T20 వరల్డ్ కప్ చాలా దగ్గరలో ఉంది కనుక హార్దిక్ పాండ్యా ఆల్ డిపార్ట్మెంట్స్ లో చక్కగా రాణిస్తే తప్ప అతనికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఫిట్నెస్ మెయిన్ కదా, మనం అనుకున్నట్టు ప్రతి దాంట్లో కూడా అనుభవం కాదు, లేకపోతే వాళ్ళు ఆడిన ఆట తీరు కాదు, ఫిట్నెస్ మెయిన్. అండ్ మరొకటి మనం ఇక్కడ డిస్కస్ చేయాలి రఫీజీ, ఈశాన్ కిషన్ కూడా టోటల్ గా మెంటల్ గా ఫ్రీగా ఉన్నాడు. బికాస్ అతను కూడా డిసప్పాయింట్ అయినాడని ఒక డిస్కషన్ లో చెప్పుకున్నాం. అతనికి ఇండియన్ టీంలో ఎప్పుడైతే వరుసగా ఛాన్సెస్ రాలేదో ఈ వాజ్ డిసప్పాయింటెడ్. చక్కగా ఆడుతున్నప్పుడు అతనికి ఎప్పుడైతే ఛాన్స్ రాలేదో కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. సో అతని ప్లే కూడా మొన్న కనబడేది, ఇంకా ఫుల్ గా జోష్ రావాలి అవసరం. ఇన్ డెప్త్ గా మనం మాట్లాడుకుందాం ముంబై ఇండియన్స్ వర్సెస్ SRH లో. కమింగ్ టు SRH, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ అబౌట్ బ్యాటింగ్ లైనప్ అండి, మీరేమంటారు? బ్యాటింగ్ చాలా బాగుందండి. బ్యాటింగ్ లో మయాంక్ అగ్రవాల్ ఒకవేళ ఇలాగే కొనసాగించిన, ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండి. మయాంక్ అగ్రవాల్ యొక్క ఫామ్ కొనసాగించి ఈ ప్లేడ్ వెల్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ అగైన్స్ కోల్కతా. మంచి స్టార్ట్ కూడా ఇచ్చాడు అభిషేక్ వర్మ. బట్ మార్క్రమ్ ఫుల్ ఫామ్, లాస్ట్ ఇయర్ అద్భుతంగా ఆడాడు లాస్ట్ IPL లో. క్లాసన్ కొంచెం సపోర్ట్ ఉన్నారు, ఇంకా ఫిలిప్స్ లాంటి ప్లేయర్ కూడా ఉన్నాడు. హైదరాబాద్ టీమ్ లో ఫుల్ బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది, ప్రాబ్లమే లేదు. కలిసి రావట్లేదు అంటే బ్రూక్ లేకున్నా కానీ అంత పెద్ద బ్యాటింగ్ లో మైనస్ పాయింట్స్ ఏం కనబడలేదు. కావాల్సింది ఏంటంటే వాళ్ళకు బౌలింగ్ లో ఈ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ చక్కగా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బికాస్ మీరు భువనేశ్వర్ లాంటి బౌలర్ నుండి, భువనేశ్వర్ అసలు యాక్చువల్గా ఒక ఓవర్లో బాగానే వేశాడు కానీ ఆ తర్వాత కంట్రోల్ తప్పింది, తడబడుతున్నాడు ఎక్కడో. కంట్రోల్ ఎక్కడ తప్పిందంటే యాసన్ వస్తూనే కొంచెం స్టార్టింగ్ లో 6 ఎక్కువ ఫీల్డ్స్ సాల్ట్ అతన్ని టోటల్ గా అటాక్ నుంచి తప్పేలాగా చేశాడు. సో భువనేశ్వర్ స్పెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ భువనేశ్వర్ వాజ్ వికెట్లెస్ గివింగ్ లాట్ ఆఫ్ రన్స్, అంటే చాలా ప్రెషర్. బ్యాటింగ్ లైనప్ బాగుంది, పేస్ కూడా ఓకే. మీరు భువనేశ్వర్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? బుమ్రా లాగా గతంలో భువనేశ్వర్ ఎలా ఉండేది, 4 overs వేస్తే 17 runs 24 runs ఇచ్చి 2 wickets ఇచ్చేది, అటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్. బట్ ఈ బౌల్డ్ వెల్, అంటే రన్స్ ఎక్కువ ఇచ్చా కానీ ఇంకా అతనిలో దాన్ని ఏమంటారంటే కన్ఫ్యూజన్ అనేది పోవాలండి. ఇప్పుడు గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఏంటంటే కొంచెం తడబాటు గురవుతూ ఉన్నాడు. వాట్ ఇస్ ద రీజన్స్ అనేవి దే హ్యావ్ టు టేక్ కేర్ కదా. సో కమింగ్ టు పేస్, ఓకే. వాట్ అబౌట్ స్పిన్ అండి? SRH స్పిన్ లో అదే అసరంగా వచ్చినంత వరకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. మార్కండా నుండి తర్వాత ఈ అభిషేక్ నుండి మీరు అంత పెద్ద స్పెల్స్ ఎక్స్పెక్ట్. వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు,
వాషింగ్టన్ సుందర్ని ఒకవేళ ఇంక్లూడ్ చేసినట్లయితే ఆ లేకుండా ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నా కానీ ఐ థింక్ ఈ కెన్ బి వెరీ ఎఫెక్టివ్ బికాస్ అతను స్పిన్ వేయగలుగుతాడు, తర్వాత బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. సో అతను కూడా ప్రాబ్లం ఏంటంటే ప్లేగ్డ్ బై ఇంజరీస్. స్టార్టింగ్ నుండి కూడా చాలా మందికి ఇంజురీస్ ఇబ్బంది, చాలా ప్రతి 100% ఫిట్నెస్ ఉండే ప్లేయర్స్ చాలా రేర్ ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ను కూడా ఉపయోగించుకోవడం చాలా ఇంపార్టెంట్ బికాస్ స్పిన్ లో మీకు అసరంగా వాషింగ్టన్ సుందర్, మార్కండే వీళ్ళు ఉన్నారంటే సరిపోతుంది. మార్కండే ఈజ్ అ గుడ్ బౌలర్, ఈజ్ నాట్ అ బ్యాడ్ బౌలర్. బట్ కావాల్సిందంటే బట్ యూ కాంట్ కంపేర్ హిమ్ ఇన్ ద లీగ్ ఆఫ్ ఆ లీగ్ లో మనం కంపేర్ చేయలేము అది. బట్ వెన్ ఈ బౌల్స్ వెల్ యాక్చువల్లీ చాలా మంచి టర్న్ రాబట్టగలుగుతాడు. సో పర్వాలేదు. అండ్ అభిషేక్ కూడా మంచి బౌలింగ్ చేయగలుగుతాడు, సమాద్ బౌలింగ్ చేయగలుగుతాడు. స్పిన్ బాగుంది మీరు అన్నట్టు, పర్వాలేదు. అలాగే బౌలింగ్ పేస్ బౌలింగ్ లో చాలా లైనప్ బాగుంది. సో ఆల్ ఓవర్ గా మీరు అన్నట్టు SRH టీమ్ ఇస్ గుడ్, నో డౌట్ అబౌట్. నో డౌట్. ఓకే, కమ్ టు ముంబై ఇండియన్స్ అండి. వాట్ అబౌట్ బ్యాటింగ్ లైనప్? ముంబైకి బ్యాటింగ్ లో సూర్యకుమార్ ఆడినంత వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి రఫీ. ఎందుకంటే సూర్యకుమార్ వాళ్ళకు మెయిన్ కీ ప్లేయర్. బికాస్ మిడిల్ లో మీరు ప్రతిసారి తిలక్ వర్మ పైన, ఈ బ్రెవిస్ పైన యూ కాంట్ డిపెండ్ ఆన్ దెమ్ యాక్చువల్లీ. సో ఒక్కసారి సూర్యకుమార్ ఫుల్ ఫిట్నెస్ గా వచ్చినట్లయితే టీమ్ లోకి ఐ థింక్ కొంచెం సూర్యకుమార్ ఒకటైతే మైనస్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళకి హార్దిక్ పాండ్యా ఇప్పుడు కెప్టెన్ గా ఉన్నాడంటే కనుక దేర్ ఇస్ అ బిట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ హిస్ షోల్డర్స్ ఆల్సో. అంటే అది కూడా ఉంటుంది అతని పైన, అంటే బ్యాటింగ్ చేసేటప్పుడు. బట్ వాళ్ళ బ్యాటింగ్ ఏం ప్రాబ్లం లేదు. ఈశాన్ కిషన్, తర్వాత రోహిత్ శర్మ, తిలక్ వర్మ, బ్రెవిస్, తర్వాత టిమ్ డేవిడ్ కూడా చాలా మంచి ఫినిష్ చేసేటటువంటి ప్లేయర్. వాళ్ళు బ్యాటర్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ సూర్యకుమార్ వచ్చినంత వరకు డెఫినెట్లీ ఆ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. వాట్ అబౌట్ పేస్ అండి? ముంబై ఇండియన్స్ పేస్ పర్వాలేదండి. మీకు బుమ్రా అండ్ కోయిట్స్ ఇద్దరు వాళ్ళు చక్కగా బౌలింగ్ చేసినట్టు. వుడ్ లాంటి బౌలర్ నుండి కొంచెం సపోర్ట్ అవసరం ఉంటుంది వాళ్ళకి. బికాస్ వుడ్ మనకు కొంచెం ఇన్ఎఫెక్టివ్ గా కనబడ్డాడు. ఈ గేవ్ లాట్ ఆఫ్ రన్స్. సో అతను కొంచెం ఆ రోల్ ప్లే చేసి ఒక మ్యాచ్ లో సరిగ్గా ఆడకపోతే రెండో మ్యాచ్ లో సెటరేట్ అవుతారంటే. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్, ఇప్పుడు వాళ్ళకు కూడా దే హ్యావ్ టు వెయిట్ టిల్ మధుశంక ఈస్ ఫిట్. మధుశంక వాళ్ళకు ఉన్నాడు కదా, వాళ్ళకు శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్ ను తీసుకున్నారు, లెఫ్ట్ ఆర్మ్ పేస్ మీద. అతను ఫిట్ గా ఉన్నంత వరకు వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి ఎప్పుడైతే మధుశంక వస్తాడో వాళ్ళకు బౌలింగ్ లేనప్పుడు చాలా స్ట్రెంథెన్ అయిపోతుంది. ఎందుకంటే మీకు కోయిట్స్ ఇస్ బ్రిలియంట్ బౌలర్, చాలా చక్కగా బౌలింగ్ చేశాడు కూడా. తర్వాత బుమ్రా చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సో పేస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి. ముంబైకి స్పిన్ తోటే ప్రాబ్లం ఉందండి. నబీని వాళ్ళు ఎక్కడ ఫిట్ చేస్తారనేది కూడా సమస్య. బికాస్ నబీ ఒకవేళ ఇంక్లూడ్ అయినట్లయితే ఐ థింక్ దట్ కెన్ బి గుడ్ ఫర్ దట్. అంటే పీయూష్ చావ్లా ఈజ్ ఓకే, మొన్న ఒకటి వికెట్ తీసుకున్నాడు. కానీ అగైన్ పీయూష్ చావ్లా కూడా కొంచెం ఏజింగ్ అవుతున్నటువంటి అతను కదా, అంత అది ఎఫెక్ట్. బట్ పీయూష్ చావ్లా బౌల్డ్ వెల్, అంటే అందరికి ఎక్స్పెక్టేషన్స్ అగెనిస్ట్ గానే బౌలింగ్ చేశాడు లాస్ట్ ఇయర్ కూడా. సో చావ్లా లాంటి బౌలర్ కూడా కొంచెం ఫామ్ లోకి వచ్చినట్లయితే ఐ థింక్ ఇట్ కెన్ బి గుడ్ ఫర్ దెమ్. బికాస్ చావ్లా ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్ యాక్చువల్లీ పీయూష్ చావ్లా. బికాస్ టర్న్స్ చేస్తుంటాడు బాల్ను. ఒకవేళ చెన్నై లాంటి ప్లేసెస్లో అయితే ఎక్కువగా అతనికి హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటాయి. హైదరాబాద్లో కొంచెం స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండవు మీకు. హైదరాబాద్లో మీకు కొంచెం పేసెస్ చక్కగా రానిస్తారు, బౌన్స్ ఉంటుంది. సో హైదరాబాద్ ఈజ్ అ డిఫరెంట్ వికెట్ కదా. బట్ చావ్లా డెఫినెట్లీ ఐ థింక్ ఫ్యూచర్ మ్యాచెస్లో చాలా కీలకంగా మారుతుంది. వాట్ ఈస్ విన్నింగ్ స్కోర్ అంటే హైదరాబాద్లో విన్నింగ్ అంటే 180+. 180+. Of course. Mandatory. Because it's a good batting wicket. Okay, it's a belter. Sometimes చాలా పెద్ద స్కోర్స్ కూడా చూస్తుంటాం మనం. సో హైదరాబాద్లో 180+ ఉండాలి కంపల్సరీ. ఏ టీమ్ అయినా కానీ 180 చేస్తేనే వాళ్ళకు డిఫెండ్ చేస్తారు. ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఇట్ ఈస్ బెటర్ టు గో హెడ్ అండి, అంటే లైక్ విన్ అయ్యే ఛాన్స్? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. హైదరాబాద్లో డ్యూ ప్రాబ్లం ఉండదు కనుక బ్యాటింగ్ ఫస్ట్ వుడ్ బి బెటర్ అండి అసలు. ఎందుకంటే బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ముంబై కూడా అగైనెస్ట్ జీటీ ఏం చేశారు, వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు అన్నెసెసరీ. అంటే నెవర్ ఇన్వైట్ ప్రాబ్లమ్స్. మంచి బ్యాటింగ్ వికెట్ ఉన్నట్లయితే బ్యాటింగ్ స్టార్టింగ్ లో చేసి బిగ్ స్కోర్ చేసినట్లయితే, హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ ఐ థింక్ చేసింగ్ కంటే ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఒక స్కోర్ పెట్టడమే బెటర్ అసలు ఈజీగా. ఎందుకంటే చేసింగ్ లో కొంచెం తడబడుతుంది. ఇప్పుడు హోమ్ క్రౌడ్ యొక్క సపోర్ట్ డెఫినెట్ గా ఉంటది కనుక హైదరాబాద్ కు ఐ థింక్ ఒక మంచి స్కోర్ పెట్టినట్లయితే చేసింగ్ లో డెఫినెట్లీ తడబడదు. మొన్న కూడా చూసాను 200 చేజ్ చేయడానికి దగ్గర, సో నియర్ సో ఫార్ అయిపోయింది, సో ఫార్ సో నియర్ అయిపోయింది, చివరికి మ్యాచ్ ఓడిపోయినారు. సో అట్లా టెన్షన్ ఉండకుండా ఉండాలి అంటే బ్యాట్ ఫస్ట్, put up a decent total and then put the opposition under pressure. Okay. You stand with which team? I stand with SRH, of course. SRH? Of course. Okay, right. Thank you. సో సుధీర్ గారు చెప్తున్నారు SRH వైపు నేను నుంచుంటారని. కానీ ముంబై ఇండియన్స్లో కొంచెం అంటే సూర్యకుమార్ యాదవ్కి సంబంధించి ఒక లోటు ఉంది. అలాగే స్పిన్లో కావచ్చు, అలాగే బౌలింగ్ అంటే పేస్ బౌలింగ్లో కావచ్చు, చిన్న చిన్న లోట్లు ఉన్నాయి. సో దట్స్ ద థింగ్ ఇక్కడ. ఇంకా SRH, కమింగ్ టు SRH, బౌలింగ్ లైనప్ కావచ్చు, పేస్ బౌలింగ్ కావచ్చు, స్పిన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. జస్ట్ స్కోర్ అనేది 180+, అంటే కొంచెం హై స్కోర్ చూసుకొని ఫస్ట్ బ్యాటింగ్ కనుక దిగితే ఇట్ ఈస్ బెటర్ టు విన్. అదే ఈజీగా అక్కడ హోమ్ గ్రౌండ్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి సుధీదా గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి అనాలిసిస్ ఆన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ SRH. దిస్ ఈజ్ రఫీ. నమస్తే.